శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, లేకపోతే ఇంకో మాఫియా చాలా మాఫియాలు చూసాం. గ్రానైట్ మాఫియా ఏదో ఉన్నాయి కదా, అవి మైనింగ్ మాఫియా, ఇట్లాంటివి చాలా చూసాం. కానీ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుని వాళ్ళ భవిష్యత్తుని వేలంపాట పెట్టే ఉద్యోగ మాఫియాని చూసాం మనం. ఉద్యోగాల మాఫియా. ఈ ఉద్యోగాల కోసం కోట్లాది రూపాయలు కొల్లగొట్టడం కోసం అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇండియా సర్వీసెస్ తర్వాత రాష్ట్రాల వారీగా పెట్టుకునే గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల్ని చాలా అతిపెద్ద పరీక్షలుగా భావిస్తారు. వాటి ద్వారా పాస్ అయిన వాళ్ళు ఆర్డీఓలుగా, తహసీల్దారులుగా, తర్వాత కలెక్టర్లుగా ప్రమోషన్లు వచ్చి మంచి మంచి పోస్టుల్లో ఉండి ఉన్నతాధికారులుగా చాలామంది అవుతారు. ఆ పోస్టులను కూడా కోట్లాది రూపాయలకు అమ్ముకున్నారనేది తెలుస్తోంది. మరి దరిద్రం ఏంటంటే జవాబు పత్రాలను ఎగ్జామ్ రాసిన తర్వాత జవాబు పత్రాలని మూల్యాంకనం చేయడానికి గ్రూప్ 1 కూడా ఒకసారి కాదు 2 సార్లు మూల్యాంకనం చేశారని, మొదటిసారి చేసిన దాంట్లో పాస్ అయిన వాళ్ళలో రెండోసారి చేశారు 60% మంది ఫెయిల్ అయిపోయి మళ్ళీ కొత్త వాళ్ళు పాస్ అయ్యారో లేకపోతే ర్యాంక్ వచ్చిందనో. ఇంత దరిద్రంగా బయటపడే విధంగా డబ్బుల కోసం ఎలా ఆశపడి చేశారు. పైగా 2 IPS అధికారులు ఏపీపీఎస్సీలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ వాళ్ళ పేర్లు కూడా మారుమోగిపోతున్నాయి ఈ స్కామ్లో పాత్రదారులని. అలాగే అసలు ఈ స్కామ్ పెద్ద స్కామ్ ఇది. మధ్యప్రదేశ్లో గతంలో వ్యాపం స్కామ్ జరిగింది, అలాంటి స్కామే ఇది కూడా అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద సిబిఐతో ఎంక్వైరీ జరిపించాలని, లేకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చాలా డిమాండ్స్ వస్తున్నాయి. ఇది నిజంగా కనుక కోర్టు రద్దు చేసింది పరీక్షని. మీరు చేసింది పచ్చి బూతు. మీరు ఇట్లా మూల్యాంకనం 2 సార్లు చేయడం ఏంటి? మీరు వెంటనే ఆ పరీక్షను క్యాన్సిల్ చేస్తున్నాం. మీరు 2 నెలల్లోగా మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వండి ఎగ్జామ్ కోసం. 2 నెలల్లోగా వాళ్ళకి 2 నెలలు టైం ఇచ్చి మెయిన్స్ ఎగ్జామ్ పెట్టండి. అది అయిన తర్వాత రిజల్ట్స్ ఇంకో 4 నెలల్లోగా రిజల్ట్స్ ఇచ్చారు. 6 నెలల్లోగా నియామకాలు పూర్తి కావాలని ఇవాళ కోర్టు ఆదేశించింది నిన్న. సో ఇంత దౌర్భాగ్యమైన స్థితికి దోచుకోవడం ఒక ఎత్తు అయితే, వాళ్ళ పొట్టగొట్టే వ్యవహారం, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే స్థాయికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు వెళ్ళింది? ఏపీపీఎస్సీనే భ్రష్టు పట్టించింది ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత. అది కాస్త ఇప్పుడు నిరుద్యోగుల జీవితాలను కూడా భ్రష్టు పట్టించేసింది. పైగా కబుర్లు చెప్తాడు, మా అక్కలు, మా తమ్ముళ్ళు, మా చెల్లెలు, మా ఇదేని ఇదేనా అది అనేది ప్రశ్న వేసుకుంటే చర్చ ఎలా ఉంటుందో ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.